వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని హెల్త్ టిప్స్ చెప్పబోతున్నానండి. అది కూడా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మన హెల్త్ ఎలా కాపాడుకోవాలో చెప్తాను. లైక్ మెంతులు, పెరుగు, సోంపు ఇలాంటివన్నమాట. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా మీరు ముందుగానే చూడవచ్చు. ఈరోజు ఈ వీడియోలో బనానా గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఏముంది, దానివల్ల వచ్చే ఎనర్జీ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేం లేదు. ఏంటో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్. ఫ్రెండ్స్, దాదాపు అందరి ఇళ్ళల్లో పెరుగు అనేది ఉంటుంది. పెరుగు వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్, మనం ఈ పెరుగుతో చక్కెర కలుపుకొని తింటే బాడీకి వెంటనే శక్తి అందుతుంది. ఇలా తినడం వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే మూత్రాశయ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ పెరుగుతో కొంచెం వాము కలుపుకొని తినడం వల్ల నోటి పూత, పళ్ళ నొప్పి, ఇతర దంత సమస్యలు అంటే టీత్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. పెరుగుతో నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకము తగ్గుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి ఈ పెరుగుతో కలిపి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అండ్ ఈ వివిధ రకాల పండ్లని ఈ పెరుగుతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి. నెక్స్ట్, మెంతులు. మెంతులని ఇంగ్లీష్లో మనం ఫెనుగ్రీక్ సీడ్స్ అంటామండి. వీటికి రోగాల్ని నయం చేసే గుణాలు చాలా ఉంటాయి. ఇది కడుపులో పురుగుల్ని, క్రిములని చంపేస్తాయి. దగ్గు, జ్వరము, జాండీస్, కంటి సమస్యలు చెక్ పెడతాయి. మెంతులను నానబెట్టిన నీటిని తాగడం, మెంతులను నమలటం, వంటల్లో వేసుకోవడం, పచ్చళ్ళలో వేసుకోవడం, ఇలా ఎలా వాడినా అవి బాడీలోని చెడు కొవ్వును కరిగిస్తాయి. వీటిని 15 రోజులు రెగ్యులర్గా వాడితే వెన్నునొప్పి కూడా తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో చాలా వరకు మెంతులనే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, బనానా గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే అరటిపండుని కదలీఫలం అని కూడా అంటారు. మనం ఏవైనా పళ్ళు తినేటప్పుడు వాటిలోని గింజలను ఉమ్మేస్తాం. ఆ గింజలు విత్తనాలుగా మళ్ళీ మొలకెత్తి కాయలు, పళ్ళను ఇస్తాయి. అంటే అవి ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన మొక్కల నుండి వచ్చిన ఫలాలన్నమాట. అరటిపండు మాత్రం పూర్తిగా ఆరగిస్తాం. అది ఎంగిలి విత్తనం ద్వారా వచ్చే ప్రశ్నే లేదు. అందుకే అరటిపండును సంపూర్ణ ఫలంగా దేవుడికి నైవేద్యంగా సమర్పించటం సర్వశ్రేష్టమని సకల శాస్త్రాలలో చెప్పబడింది. ఇదండి అరటిపండు విశిష్టత. లెట్స్ కమింగ్ టు అవర్ టాపిక్. ఇప్పుడు సోంపు గింజల గురించి చెప్పబోతున్నాను. సో ఈ సోంపు గింజలు తినడం వల్ల మనకి హార్ట్ బీటింగ్ కానీ బీపీ కానీ కంట్రోల్ అవుతాయి. సో మనం ఆహారం తిన్న తర్వాత మనం ఈ సోంపు గింజలను దాదాపు అందరూ వాడతారండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా మలబద్ధకము నివారణకి ఈ సోంపు గింజలు చాలా యూజ్ అవుతాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఎటువంటి వాతమైన ఈ కఫం లాంటివి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. సోంపులోని ఖనిజాలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తాయి. బ్లడ్, సైనస్ గ్రంథులు అనేటివి ఈ సోంపు గింజలు తినడం వల్ల శుభ్రపడతాయి. క్యాన్సర్ నుండి ఈ సోంపు గింజలు రక్షణ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.